ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. నేను నోటితో ప్రవచనం చెప్పడం కంటే స్పష్టమైన క్లియర్ కట్గా చెప్పబడుతున్న ప్రవచనం దేవుని యొక్క వాక్యం ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు తన వాక్కును పంపి ఆయన బాగు చేస్తున్నాడని కీర్తన 107:20 రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19, 20, 21 చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సమయోచితంగా ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా సమయాన్ని బట్టి మన అవసరం కొలది ప్రవచన రీతిలో దేవుడు మాట్లాడతాడు. కానీ స్థిరమైన నమ్మకమైన ప్రవచన వాక్కులు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యమే ప్రవచనం, దేవుని యొక్క సందేశమే ప్రవచనం. ఎన్నోసార్లు నా వాక్యం వింటున్నప్పుడు నేను స్వస్థ ప్రార్థన చేయకుండానే గడ్డలు కరిగిపోవడం సాక్ష్యం విన్నాం. కుంటి వాళ్ళు లేచి నడిచారు. సో ఈరోజు దేవుడు మన సంఘానికి ఇచ్చే సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు అవర్ చర్చ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎలివేట్ యువర్ లైఫ్. ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు హాగరు గురించి మాట్లాడారు. ఇది చాలా ఫెమిలియర్ వాక్యం, సందేశం. ఆగరుకి ఏం జరిగిందో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తన యొక్క స్థితిగతులను, తన ఆశీర్వాదాన్ని, తన మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మన సొంత నిర్ణయాలు, మనలో కనబడుతున్న బలహీనతను ఎప్పటికప్పుడు తొలగించకపోవటం వలన దేవుని సన్నిధిలో ఆత్మ పరిశోధన చేసుకొని ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోటుపాటును సరిచేసుకోకపోవటం వలన మన సొంత చేతులారా మనం నష్టపోతున్నాం. ఇతరుల వలన కలిగే నష్టత కంటే మన యొక్క బుద్ధిహీనత, అవర్ ఫూలిష్నెస్, అనేక విషయాల్లో మనము ఓడిపోయినట్టుగా మన యొక్క సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు నష్టపరుస్తున్నాయి. ఇదే ఆగరు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఈ ఆగరు ఎలాగ అబ్రహాం జీవితంలోనికి వచ్చిందనే విషయాన్ని కొంతమందికి తెలిసి ఉంటాయి, కొంతమందికి తెలియకపోవచ్చు. అబ్రహాం ఒక్కనొకప్పుడు ఏం చేశాడంటే, అది కూడా సొంత నిర్ణయమే. తన దేశంలో కరువు ఉందని చెప్పి పొరుగు దేశానికి వెళ్ళాడు అబ్రహాం. తన భార్యని ఎంట పెట్టుకొని పొరుగు దేశానికి వెళ్ళాడు. ఆ పొరుగు దేశపు రాజు ఎవరైతే ఉన్నాడో
అతనికి సారా అందంగా ఉంది చెప్పి వార్త అందితే ఆమెను తనకు భార్యగా చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు ఆ అబీమెలెకు. తర్వాత ఏమైందంటే బైబిల్ చెప్తుంది, దేవుడు అబ్రహాం భార్యను ఉంచుకున్నాడు కాబట్టి వాళ్ళొక గర్భాలని మూసాడంట. మూసిన తర్వాత అబీమెలెకు కోసం అబ్రహాం ప్రార్థన చేశాడు. సో దేవుడు ఏం చేశాడంటే ఆ తెగులును తొలగించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా దేవుడు ఎరుగని ఈ అబీమెలెకు అబ్రహాముకి ఏమిచ్చాడంటే వెండి బంగారంతో పాటు పనివారిని పనికెత్తుల్ని ఇచ్చాడు. అటు తర్వాత అబ్రహాం ధనవంతుడు అయ్యాడు, గొప్పవాడు అయ్యాడు. ఆయన ఇచ్చిన పనికెత్తుల్లో ఈ రాజుగారి ఇంటిలో పనిచేసిన వాళ్ళు ఒకరికి పుట్టిన ఈ స్త్రీయే హాగర్ అనే స్త్రీ, యవనస్తురాలు. రాజుగారి ఇంటిలో రాజుగారు ఉంచుకున్న వారికి పుట్టిన స్త్రీయే ఈ ఆగర్ అనే స్త్రీ. అఫ్కోర్స్ రాజకుటుంబంలో పుట్టిన అబ్రహాముకు చేసిన అన్యాయాన్ని బట్టి పనికెత్తిగా ఇచ్చాడు, దాసురాలుగా ఇచ్చాడు. అయితే అప్పటికే అబ్రహాము కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి చక్కగా జీవితం సాగింది. కానీ ఇది లోపల సారా తనకు బిడ్డలేరు కాబట్టి ఆగరుతో కాపురం చేయమని చెప్పింది. ఆదికాండం 16వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, జెనసిస్ చాప్టర్ 16 verse 1 to 5లో మీరు చదివితే ఆగరు గర్భవతి అయింది. తర్వాత ఆమె ఒక కుమారుని కనింది. ఈ పాపం మొదటిగా అబ్రహామును సారాకు చెందింది. వాళ్ళ సొంత నిర్ణయాలు. దేవుడు వాగ్దానం ఉండగా వాగ్దానం కోసం కనిపెట్టకుండా సహనం కోల్పోయి, ఓపికను కోల్పోయి, తొందరపాటు దేవుడు ఇచ్చేదాకా వేచి ఉండకుండా తొందరపడటం వలన ఏమైందంటే తన ఇంట్లో పనికి చేరిన స్త్రీతో కలిసి తన కొడుకును చూడాలని చెప్పి అనుకుంది. అడ్డుదారిలో వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి, దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలని కోరుకుంది. ఇప్పుడు కాముగా ఉంటే బాగుండు. ఈ అబ్రహాంలో సారాలో లోటుపాటు ఇలా కనపడితే ఇప్పుడు ఈమెలో ఏం కనపడుతుందంటే ఈమె గర్వించడానికి ప్రారంభించింది. నా యజమానురాలకు బిడ్డలు లేరు, కానీ నాతో ఒక్కసారి కలవగానే నేను గర్భిణి అయిపోయాను, నా ఆరోగ్యమే స్ట్రాంగ్గా ఉంది, నేనే హెల్తీ ఉమెన్, నా యజమానురాల కంటే నేనే ఆరోగ్యంగా ఉన్నాను, నాకే బలం ఎక్కువ, నాలో ఏ లోపం లేదని చెప్పి తనలో తను గర్వించుకొని తన యజమానురాల్ని లెక్క చేయకుండా పోయిందని ఆదికాండం 16వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తున్నాం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకునినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. చూడండి, ఏతుతో కూడిన శాపం హాగర్ జీవితంలో క్రియ చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈమె ఎప్పుడైతే తనలో తన గర్వించి కంపారిజన్ మొదలుపెట్టిందో, ఇతరులతో పోల్చుకోవటం, దేవుడు వలన ఇది కలిగిందని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తన యజమానురాల్ని నీచముగా ఎంచటం ఆమె శాపానికి కారణమైంది. ఒకటి నేను మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇతరులు నష్టాన్ని నువ్వు కోరుకుంటే మొదటిగా నష్టపోయేది ఎవరంటే నువ్వే. ఇతరులు బాగుపడకూడదని నువ్వు అనుకుంటే, మొదటిగా బాగుపడకుండా ఉంటే ఎలాగ ఉంటారో అని నీకే దేవుడు చేసి చూపిస్తాడు. ఇతరులు నష్టపోవాలని చెప్పి నువ్వు కోరుకుంటే నష్టపోవటం అంటే ఏంటో మొదటిగా నీకు చూపిస్తాడు దేవుడు. ఇతరులు ఒక పతనాన్ని నువ్వు కోరుకుంటే ఆ పతనం అంటే ఎలాగ ఉంటుందో మొదటిగా దేవుడు నీకు చూపిస్తాడు. మరి ఇతరుల ఆశీర్వాదాన్ని కోరుకుంటే
మొదటిగా ఆశీర్వాదం ఏంటో నీకు చూపిస్తాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా తప్పరచండి. హల్లెలూయా. 2 పక్షిరాజులు కలిసే ఉందంట. సడన్గా వాళ్ళు విభేదాలు ఏర్పడింది. విభేదం ఏర్పడిన తర్వాత సెపరేట్ అయిపోయింది. అయితే ఆ ప్రాంతానికి తనే రాజుగా ఉండాలి, తన ఒక్కతే పక్షిరాజుగా ఉండాలి అని ఒక చెడు బుద్ధి పుట్టింది పక్షిరాజుకి. వెంటనే ఒక వేటగాని దగ్గరికి వెళ్ళిందంట ఈ పక్షిరాజు. అయ్యా, చాలా రోజులుగా నీకు పక్షిరాజు కావాలని కోరుతున్నావు. నేను కూడా ఆ జాతియే, కానీ నా ఒంటి నిండా జబ్బు ఉంది, కాబట్టి నువ్వు నన్ను కొట్టి చంపినా నీకు ఏమి కలిసి రాదు. అదిగో నా తోటి పక్షిరాజు ఒకటి ఉంది, అది ఎక్కడ ఉందో నీకు చూపిస్తా. దాని యొక్క నివాసం నాకు తెలుసు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి బాణం విసిరితే కనుక ఖచ్చితంగా అది నీకు దొరికిపోతుంది, మంచి ఆహారం అయిపోతుంది నీకు. చాలా రోజులుగా పక్షిరాజు కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, నా సలహా నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది అనుకుంటున్నాను. నీకు ఈరోజు మంచి ఆహారం దొరికినట్టే చెప్పిందంట ఈ పక్షిరాజు. వెంటనే ఆ వేటగాడు అన్నాడంట, ఓకే కానీ నేను చెప్పింది నువ్వు చేయాలి చెప్పాడంట. ఏంటి, నాకు నీ ఈగల్లో 2 తీసి, రెక్కలు తీసి, ఆ ఈకలు తీసి 2 ఇవ్వాలి చెప్పాడంట. 2 ఇచ్చేసింది. ఇంకొక 2 కావాలన్నాడంట, అవి 2 తీసేసింది. ఇంకా 2, నేను ఇప్పుడు మూవ్ అవుతున్నాను, ఇంకొక 2 కావాలి చెప్పాడంట, అవి తీసి ఇచ్చింది. మత్తులో ఉంది. ఏ మత్తులో ఉంది? నా ఎదుటవాడు ఈరోజు పని అయిపోయింది, నాకు కిట్టని వాళ్ళ ఒక జీవిత చరిత్ర ఈరోజుతో క్లోజు అని ఆ మత్తులో ఆ యొక్క మాయలో ఉండిపోయి చివరికి తన యొక్క ఈగలన్నిటినీ తీసేసి బోడికుండగా కనపడితే దాన్ని కొట్టి చంపాడంట. ఇది చూసి ఆ పక్కన ఉన్న పక్షిరాజు ఎగిరిపోయింది. ఇప్పుడు తన ఎగరాలనుకున్నా కూడా ఎగరలేకపోయింది. ఎందుకంటే తన యొక్క ఒంటి మీద ఉన్న రెక్కలన్నీ ఆ ఈకలన్నీ పోయింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను అందుకొరకు ముందే చెప్పాను, నువ్వు ఎవరు నష్టాన్ని కోరుకుంటున్నావో ఆ నష్టాన్ని మొదటిగా నీకే దేవుడు చూపిస్తాడు. నీ లైఫ్లో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చూపిస్తాడు. ఎవరు పతనాన్ని నువ్వు కోరుకుంటున్నావో మొదటిగా పతనం అంటే ఏంటో మొదటిగా నీకు దేవుడు చూపిస్తాడు. అది దేవునికి నీతి. అది ఈ హాగర్కి అదే జరిగింది. తన యజమానురాలు యొక్క పతనాన్ని కోరుకుంది. తన యజమానురాలు యొక్క ప్రిస్టేజ్ను దెబ్బతిన్నట్టుగా నడుచుకుంది, పర్సనాలిటీని దెబ్బకొట్టింది. బహుశా అలా చేయకపోతే ఇంకా కొద్ది కాలం దేవుడు ఆమెను ఉంచేవాడేమో. ఇంత ఘోరంగా ఒక తిత్తిలో కొంచెం వాటర్ ఇచ్చేసి, నీళ్ళు ఇచ్చేసి ఎడారికి పంపించబడకుండా ఉండేదానిదేమో. దేవుడు వేరొక రూపంలో ఆమెను సుఖముగా ఉండేలాగిన దేవుడు చేసేవాడేమో. కానీ తన యజమానురాల్ని కించపరచటం వలన, తన తోటి మనిషిని, తన తోటి మనిషిని, ఆడదాన్ని ఆమె కించపరచటం వలన, బాధ పెట్టడం వలన, ఏడిపించటం వలన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆమెను తీసుకెళ్ళి మీ కళ్ళకు కనబడని దూరంలో విడిచిపెట్టురా అని అబ్రహామును పంపుతున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 9, 10, 11 చదవండి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహాసించుట సేరా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనగా, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేసెను. అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. చూడండి, ఇప్పుడు సారాకు సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు.
నీతి, దేవునికి నీతి ఎటువైపు వెళుతుందో చూడండి. అందుకొరకే నేను చాలాసార్లు ఇదే పుల్పిట్లో ఇదే దేవుని మందిరంలో నిలబడి చెప్తున్నాను. వింటలేదు కొంచెంమంది. ఇతరుల జోలికి వెళ్ళవద్దు, ఇతరుల గొడవకు వెళ్ళవద్దు, ఇతరుల గురించి మాట్లాడవద్దు, ఇతరుల గురించి బ్యాడ్ ప్రాపగండా చేయవద్దు. ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తితో చెప్తే కనుక అది హత్య చేయడానికి సమానం. ఇతరుల పేరుని చెడగొట్టవద్దు. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాయి, దేవునికి వదిలాయి. ఇదే క్రైస్తవ ధర్మం, క్రైస్తవ పద్ధతి ఇదే చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నా. చాలామంది ఖాతరా చేయట్లేదు నా మాటను. అది శాపం అంటున్నాను. అది కుటుంబం ద్వారా, ఫ్యామిలీ టు ఫ్యామిలీ ద్వారా తరతరాలుగా వచ్చే శాపం అంటున్నాను. ఇప్పుడు సారా అన్నట్టుగా నా ఉసురు నీకు తగలగాక అని చెప్పింది. ఇప్పుడు ఉసురు తగిలింది. ఎలాగ తగిలిందంటే, ఏ వ్యక్తినైతే నమ్ముకుందో హాగర్, ఆ వ్యక్తియే ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఎడారిలో వదిలేసి వచ్చాడు. రోడ్లో పిచ్చి కుక్కలు తిరుగుతూ ఉంటే అది పోయేవాడు వచ్చేవాడు అందరూ కాడుతూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే కొట్టి చంపేవాళ్ళు, బయటికి తీసుకెళ్ళి కొట్టి చంపేవాళ్ళు, తర్వాత ఇంజెక్షన్ ఇచ్చి చంపేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా కాదు, ఊరు బయటికి తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. ఎక్కడో దూర ప్రాంతం, మనుషులు సంచారం లేని చోట తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. ఆఖరు కూడా ఊరు వెలుపల చాలా దూరం తీసుకెళ్ళి వదిలేశారు. అబ్రహామే వదిలేశాడు. ఎవరో ఒక పనివాడిని ఇచ్చి ఈమె కన్న బిడ్డను వదిలేసి రా అంటే వేరేలాగా ఉండేదేమో. ఏ అబ్రహాం అయితే తన భార్య మాట విని వాడుకున్నాడో, తన స్వార్థం కోసం, తన స్వైచిత్త నెరవేర్చడానికి కోసం, తన సొబ్బుద్ధిని తృప్తిపరచడానికి, తన యొక్క ఆలోచనను, తన భార్యని తృప్తిపరచడానికి కోసం ఏ మనిషినైతే బలిపశువుగా చేశాడో ఆయనే ఆమెను తీసుకెళ్తూ చాలా దూరం నడిపిస్తూ ఎడారిలో వదిలేస్తున్నాడు. ఇప్పుడు సారా ఏమనుకొని ఉంటుందో చెప్పండి. సారా ఏమనుకొని ఉంటుంది? అబ్రహాం ఏమనుకొని ఉంటారు? అబ్రహాం ఇంటిలో పనిచేసేవారు ఏమనుకొని ఉంటారు? ఆదికాండ 21:15 చదవండి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత చూడండి, ఎడారిలో ఎన్ని రోజులు ప్రయాణమో మనకు తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, ఎన్ని నెలలు వెళ్ళాలో తెలియదు. కానీ ఒక చిన్న తిత్తిలో బహుశా ఒక 2-3 లీటర్ వాటర్ పడతాయేమో. ఆ తిత్తి స్కిన్తో చేయబడిన ఒక బ్యాగ్, వాటర్ బ్యాగ్, అది ఇచ్చి పంపిస్తున్నారు. అబ్రహాముకు తెలుసు ఆఫ్టర్ 7 డేస్కి మాత్రమే ఈ నీళ్ళు వస్తాయి. ఆఫ్టర్ 7 డేస్ తర్వాత దిస్ ఉమన్ అండ్ గర్ చైల్డ్ విల్ డై అని తెలుసు. ఏమి ఉన్నా లేకపోయినా, నీళ్ళు లేకపోతే చచ్చిపోతారు. ఒక మనిషి నీళ్ళు లేకుండా 2-3 రోజులు బ్రతకగలుగుతాడేమో, కానీ ఆ తర్వాత బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఖచ్చితంగా చచ్చిపోతారు. సారాకు తెలుసు తన లైఫ్ ఫినిషింగ్గా, ఇంకా తన ఆట సాగదు, తన పని అయిపోయింది. తన పనియే కాదు, తన కొడుకు పని కూడా అయిపోయింది. పని వాళ్ళందరికీ తెలుసు ఆఫ్టర్ ఫ్యూ డేస్ బికాస్ ఆఫ్ ద థర్స్ట్ she is going to be die, because of no water she is going to die అని తన ఇంటిలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు. హాగర్కి ఏం తెలుసు చెప్పండి? ఇప్పుడు హాగర్ ఏమనుకుని ఉంటుంది? ఆమె ఏమనుకుందో అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. 21:16 ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి చేత దూరము వెళ్ళి
అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె నీళ్లు లేనప్పుడు, దాహం వేసినప్పుడు మొదటిగా పసిపిల్ల చచ్చిపోతుంది. తర్వాత తన కూడా ఆ శవాన్ని అలా అక్కడ పడేసి, బయట పడేసి కొద్ది దూరం ప్రయాణమై వెళ్తే ఇంకా తన కూడా ఆ ఎడారిలో నీళ్ళు లేక అలిసి 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 ఇంకా సొమ్మసిల్లిపోయి లాస్ట్లో తన ప్రాణం కూడా పోతాయి. ఇప్పుడు ఆగరుకుని ఆమె కుమారుడైన ఇస్మాయిల్కి లైఫ్ లేదు. ఇంకా షీ కెనాట్ షీ కెనాట్ కంటిన్యూ హర్ లైఫ్. తన జీవితాన్ని కొనసాగించలేరని విషయం అబ్రహాముకు తెలుసు, సారాకు తెలుసు. ఆయన ఇంట్లో పనిచేసిన ఆ హాగరుకు పరిచయస్తులు అందరికీ, పని వాళ్ళందరికీ తెలుసు. హాగరుకు తెలుసు, ఇస్మాయిల్కు తెలుసు, పంచభూతాలన్నిటికీ తెలుసు. దిస్ ఉమన్ ఈజ్ నాట్ గోయింగ్ టు లివ్ లాంగ్. షీ ఈజ్ గోయింగ్ టు డై వెరీ సూన్. నో వాటర్, షీ కెనాట్ క్వించ్ హర్ థర్స్ట్. తన దాహాన్ని తీర్చుకోలేరు అని ఈ ప్రపంచం అంతటికి తెలుసు. ఎవరైనా అక్కడ ఒక దేవదూతలు సంచరించి ఉంటే దేవదూతలకు కూడా తెలుసు, షీ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ నో మోర్ హాగర్. ఒకవేళ దెయ్యాలు గనక ఆ అరణ్యంలో తిరుగుతుంటే ఆ దెయ్యాలకు కూడా తెలుసు, షీ ఈజ్ గోయింగ్ టు డై వెరీ సూన్. తన చనిపోబోతుందనే విషయం దెయ్యాలకు కూడా తెలుసు. దేవుడికి ఏం తెలుసు? వాట్ గాడ్ విల్ నో. గాడ్ నోస్ షీ ఈజ్ గోయింగ్ టు అలైవ్. ఈమె బ్రతకబోతుంది. ఈవిడ చనిపోతున్న స్త్రీగా ఎంచబడుతున్న ఈమె బ్రతకబోతుంది. ఈమెకి మరో జన్మ కలగబోతుంది. ఈమె లైఫ్ చిగురించబోతుంది. మరణానికి బదులుగా జీవాన్ని పొందబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. తన బిడ్డ ఒక మరణాన్ని చూడదు. ఈమెకి లైఫ్ రాబోతుంది, కొత్త జీవం రాబోతుంది, కొత్త లైఫ్ రాబోతుందని ప్రభు అనుకుని ఉంటాడు. అదేంటంటే అబ్రహామేమో చనిపోతాడు చెప్పి అనుకున్నాడు. సారా ఏమో చనిపోతుందని అనుకుంటుంది. ఆవిడ ఇంకా బ్రతకదు. ఇంకా ఈ వాటరా 5 days 7 days వస్తాయేమో. 8th day షీ విల్ డై అని చెప్పి ఆల్రెడీ షీ కాల్కులేటెడ్. ఆమె ఆల్రెడీ కాల్కులేషన్ చేసింది, సారా కాల్కులేషన్ చేసింది. తర్వాత ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ కాల్కులేషన్ చేశారు. ఆ దేవదూతలు సంచరిస్తున్న దేవదూతలు కూడా అనుకున్నారు, దెయ్యాలు అనుకుంది, ఆగర్ అనుకుంది. ఆగర్ ఒక కుమారుడు కూడా ఇప్పటికే చెప్పేసి ఉంటుంది, నాన్న ఇంకా మనం బ్రతకపోతున్న రోజులు ఒక్కరోజు మాత్రమే, వీఆర్ గోయింగ్ టు డై అని చెప్పి తన కొడుకు కూడా చెప్పేసి ఉంటుంది. ఇంతమంది ఆలోచనలు ఒక్కటైతే దేవుడు ఆలోచనలు వీళ్ళందరికంటే వ్యత్యాసమైనదిగా మనకు కనపడుతుంది. అందుకొరకు ఆమెను బ్రతికించాడు. దీంట్లో నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, దేవుడు మనిషి కాదు, మనిషి దేవుడు కాదు. మనిషి వేరు, దేవుడు వేరు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ తలములు నా తలములు వంటిది కాదు, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు వంటివి కాదు. భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం నీ తలములకును నా తలములకును వ్యత్యాసం. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఎవరెవరైతే ఎండిపోయి ఉన్నారో, ఎండిన మావుగా కనపడుతున్నారో వాళ్ళందరి జీవితంలో చిగురింపచేయండి ప్రభా. చిగురు వచ్చిన గాక, సమకూర్పు వచ్చిన గాక, విడుదల వచ్చిన గాక, స్వస్థత వచ్చిన గాక, కృపాక్షేమముల వెంట వచ్చిన గాక, అద్భుతం జరిగిన గాక, మేలు జరిగిన గాక,
దేవుని యొక్క దీవెన నిండుగా వచ్చినగాక. మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.